హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ దండనీతి. బహుదా నదీ తీరంలోని ఒక ఆశ్రమ ద్వారంలో కూర్చొని పళ్ళు ఆరగిస్తున్నాడు ఒక మునికుమారుడు. అప్పుడే ఆశ్రమానికి వచ్చిన శంఖుడు, తమ్ముడు లిఖిత, ఈ ఫలాలు ఎక్కడివిరా అని అడిగాడు. అన్నయ్య, నువ్వు లేనప్పుడు నీ ఆశ్రమంలోకి వెళ్ళి కోసుకువచ్చాను ఈ పళ్ళు అని లిఖితుడు నిజం చెప్పాడు. తప్పు కదూ, అనుమతి లేకుండా కోస్తే దొంగతనం చేసినట్లే. నీకు ఆ పాపం అంటింది. మహారాజు దగ్గరకు వెళ్ళి దండను అనుభవించి పాపం పోగొట్టుకో అన్నాడు శంఖుడు. లిఖితుడు గబగబా రాజు వద్దకు పరిగెత్తాడు. తాపస కుమారుని రాక గురించి తెలియగానే సుద్యుమ్న మహారాజు ఎదురేగి అపూర్వమైన పూజలు చేశాడు. మహారాజా, ఈ పూజలకు నేను అనర్హుణ్ణి. నేను మా అన్న ఆశ్రమంలోనికి వెళ్ళి అతని అనుమతి లేకుండా అక్కడ చెట్లకు ఉన్న పళ్ళు భుజించాను కనుక నేను దొంగను, నన్ను దండించు. రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదని మా అన్న చెప్పాడు అన్నాడు లిఖితుడు. మహారాజు మంత్రులు ఎందరూ ఎంతగా నచ్చ చెప్పినా లిఖితుడు తన పట్టు వదలలేదు. చివరికి సుద్యుమ్న మహారాజు దండనీతిని అనుసరించి లిఖితుడు 2 చేతులు తెగ్గొట్టించాడు. లిఖితుడు సంతోషించి రాజును దీవించి అన్న దగ్గరకు పరిగెత్తాడు. శంఖుడు తమ్ముడి మొండి చేతులు చూసి, నాయనా, మంచి పని చేశావు. నీ వల్ల కులమంతా వెలిగింది. వెళ్ళి బహుదా నదిలో మునుగు. కళ్ళు తాగటం, గురువుగారి భార్యను ఆశించటం, విప్రుని చంపటం, విప్రుని ధనం అపహరించటం, ఈ చతుర్విధ పాపాలు చేసేవాళ్లతో కలిసి తిరగటం మహాపాతకం. నువ్వు రాజదండను పొందావు, పుణ్యాత్ముడువు, వెళ్ళు అన్నాడు. లిఖితుడు వెళ్ళి బహుదా నదిలో మునిగాడో లేదో అతని చేతులు యథాప్రకారం మొలిచాయి. ఆశ్చర్యంతో అన్న దగ్గరకు పరిగెత్తాడు. తమ్ముడా, నువ్వు పునీతుడవయ్యావు కనుక భగవంతుడు కరుణించాడు. నా తపశ్శక్తి నీకు మళ్ళీ చేతులు వచ్చేందుకు దోహదం చేసింది. సక్రమంగా దండనీతిని అనుష్ఠించటం వలన సుద్యుమ్నుడు కూడా ధన్యుడయ్యాడు అన్నాడు శంఖుడు. లిఖితుడు పరమానంద భరితుడయ్యాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా అలాగే దండనీతిని అనుసరించి రాజ్యపాలన చేయి. అంతేకాని యుద్ధంలో జ్ఞాతులందరినీ చంపుకున్నానని పదే పదే ఎందుకు బాధపడతావు? రాక్షసులు దేవతలకు జ్ఞాతులు కారా? మరి వాళ్ళని చంపేగా దేవతలు వృద్ధి పొందారు. బలశౌర్యాలతో రాజ్యాన్ని సంపాదించి యజ్ఞయాగాలు చేసి పర్జన్యాది దేవతలను తృప్తి పొందించటం రాజుల ధర్మమని వేదాలు చెప్తున్నాయి. శాంతం, ఉత్తమ శీలం గల రాజు సౌఖ్యం పొందుతాడు. రాజు, అమాత్యుడు, రాష్ట్రం, దుర్గం, కోశాగారం, స్నేహితులు, బలం అనే 7 ప్రకృతులు అంటారు. సప్తాంగాలని కూడా పిలుస్తారు. వీటికి హాని రాకుండా ప్రభువు చూసుకోవాలి. సత్ప్రవర్తన కలిగి ఉంటేనే అది సాధ్యపడుతుంది. వీటన్నిటికీ రక్ష దండనీతి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అవసరం. రాజు అతి మృదువుగా ఉంటే మావటివాడు ఏనుగు నెక్కినట్లు ప్రజలు నెత్తికెక్కి కూర్చుంటారు. క్రూరుడైతే అందరూ తిడతారు. కనుక మార్దవం, కాఠిన్యం సమపాళ్లలో ఉండాలి. రాజధర్మాల్లో ఇది చాలా ముఖ్యమైంది. తపస్సు, బ్రహ్మచర్యం రాజులకి పనికిరావు. యుద్ధానికి వెనుతీయటం, ప్రజలను రక్షించకపోవటం రాజులకి పాపాన్ని కలగజేస్తుంది. ఎందుకు నువ్విలా అపమార్గంలో పడిపోతున్నావు అంటూ వ్యాస మహర్షి కురుక్షేత్ర సంగ్రామ బీభత్సానికి తల్లడిల్లిపోయిన ధర్మరాజును ఓదార్చి మానసిక స్థైర్యాన్ని కలిగించాడు.